భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ మెగా డిఎస్సి ఆన్లైన్ ఉచిత శిక్షణ కోసం ఎదురు చూస్తున్నటువంటి నిరుద్యోగ ఉపాధ్యాయ అభ్యర్థుల కోసం మరి ఈ రోజు రెండవ షార్ట్ లిస్ట్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. గతంలో ఆల్రెడీ మొదటి షార్ట్ లిస్ట్ క్యాండిడేట్ లిస్ట్ విడుదల చేశారు. అప్పుడు మరి వెబ్ ఆప్షన్స్ ఆ అభ్యర్థులంతా ఎంపిక చేసుకోవడం జరిగింది. మరలా ఇప్పుడు రెండవ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది విడుదల చేశారు. మరి ఆ లిస్ట్ లో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారంతా కూడా మరి వెబ్ ఆప్షన్స్ ను నమోదు చేసుకోండి అంటూ మరి ప్రభుత్వం తెలియజేయడం జరిగింది. మొదటగా దీనికి సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని మనం ఒకసారి గమనిద్దాం. ఏపీ మెగా డిఎస్సి ఉచిత శిక్షణకు వెబ్ ఆప్షన్స్ ఎంపిక చేసుకోవాలి. సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో డిఎస్సికి హాజరయ్యే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇచ్చేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణ, ఎంపిక ప్రక్రియలను పూర్తి చేసి అర్హుల జాబితాను కూడా విడుదల చేశారు. ఎంపికైన అభ్యర్థులు వారికి అందుబాటులో ఉన్న సాంఘిక సంక్షేమ శాఖ ఎంపిక చేసిన శిక్షణా కేంద్రాలను ఎంపిక చేసుకునేందుకు వెబ్ ఆప్షన్స్ ప్రక్రియను ప్రారంభించింది. ఇప్పటికే మొదటి విడత పూర్తి కాగా రెండో విడతను ప్రారంభించింది. ఈ నెల 28వ తేదీలోగా అభ్యర్థులు ఆప్షన్లను ఎంపిక చేసుకోవాలి. అంటే రేపటిలోగా మరి ఎంపిక చేసుకోవాలి అని అధికారులు కోరుతున్నారు. శిక్షణకు ఎంపికైన అభ్యర్థుల జాబితాలు mdfc.apcfss.in అనే వెబ్ పోర్టల్లో అందుబాటులో ఉంచామని పేర్కొన్నారు. ఈ సర్వీసులు జ్ఞానభూమి పోర్టల్లో ఉంచామని అభ్యర్థులు వినియోగించుకోవాలని కోరారు. కాబట్టి ఇప్పటికే మొదటి విడత అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ అనేవి నమోదు చేసుకున్నారు. మరి ఇప్పుడు రెండో విడతకు సంబంధించినటువంటి లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రెండో విడతలో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు రేపటిలోపు అంటే 28వ తేదీలోపు వెబ్ ఆప్షన్స్ అనేవి నమోదు చేసుకోవాలి. మరి ఎవరైతే రెండో విడతలో ఉన్నటువంటి అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ నమోదు చేసుకోవాలని అనుకుంటున్నారో అటువంటి వారు జ్ఞానభూమి అనే వెబ్సైట్ ని ఓపెన్ చేయాలి. మరి ఆ వెబ్సైట్ ని మనం ప్రస్తుతం ఇక్కడ ఓపెన్ చేసాం. ఆ వెబ్సైట్ యొక్క అడ్రస్ gnabhumi.ap.gov.in. మరి వెబ్సైట్ లోకి వెళ్తే మనకి ఇక్కడ SW అండ్ TW డిపార్ట్మెంట్స్ మెగా డిఎస్సి ఫ్రీ కోచింగ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఆప్షన్ ను మీరు క్లిక్ చేయగానే మీకు ఇక్కడ అబౌట్ స్కీమ్ అలాగే హౌ టు అప్లై అనే ఆప్షన్స్ కనిపిస్తాయి. ఇందులో మనకు రిజిస్ట్రేషన్, తర్వాత వెబ్ ఆప్షన్స్ ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఓపెన్డ్, వెబ్ ఆప్షన్స్ లాస్ట్ డేట్ అని కనిపిస్తుంది. లాస్ట్ డేట్ ని పట్టించుకోవద్దండి, మనకు రేపటి వరకు లాస్ట్ డేట్ ఉంది. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ దగ్గర ఎదురుగా ఉన్నటువంటి క్లిక్ హియర్ అనే ఆప్షన్ మనం ఎప్పుడైతే క్లిక్ చేస్తామో అప్పుడు మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు లాస్ట్ డేట్ ఫర్ వెబ్ ఆప్షన్స్ అనే ఆ లాస్ట్ డేట్ ని కూడా చూడవచ్చు. మార్చి 28, 2025 అంటే రేపటి వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి అవకాశం ఉంది. మరి వెబ్ ఆప్షన్స్ ఓపెన్ ఫర్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ ఇన్ క్యాండిడేట్ లాగిన్ అంటూ కనిపిస్తుంది. మరి ఇక్కడ ఫస్ట్ షార్ట్ లిస్టెడ్ ఫేజ్ 1 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఉంది. అలాగే ఫేజ్ 2 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ అనేది ఉంది. ఫేజ్ 1 అభ్యర్థులు ఆల్రెడీ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్నారు. ఫేజ్ 2 అభ్యర్థులు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలనుకుంటే ప్రస్తుతం ఇవ్వచ్చు. దానికన్నా ముందు మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఉన్నటువంటి క్లిక్ హియర్ టు వ్యూ ఫేజ్ 2 షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ అంటూ ఇక్కడ ఉన్నటువంటి ఆప్షన్ ని మీరు క్లిక్ చేయగానే మీకు ఒక PDF అనేది ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈ PDF లో సీరియల్ నంబర్, కేటగిరీ, పోస్ట్, డిస్ట్రిక్ట్, క్యాండిడేట్ ఐడి, అప్లికెంట్ నేమ్, జెండర్, ఫాదర్ నేమ్, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మొబైల్, టెస్ట్ స్కోర్ అంటూ మనకు ఇక్కడ హెడ్డింగ్స్ ఉన్నాయి. వాటితో పాటు మనకు కేటగిరీ, పోస్ట్ అన్నప్పుడు ఇక్కడ డిస్ట్రిక్ట్ నేమ్స్ ఉన్నాయి. మీరు ఏ జిల్లాకు చెందినటువంటి వారో ఆ జిల్లాలో మీ యొక్క వివరాలను చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఎస్జిటి అభ్యర్థులు అలాగే స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థులు అన్ని జిల్లాలకు సంబంధించి మరికొంత మందిని ఇక్కడ సెలెక్ట్ చేయడాన్ని మనం చూస్తూ ఉన్నాం. మొత్తంగా ఇక్కడ అన్ని చూసినట్టయితే 2497 మందిని ఇక్కడ మరి సెకండ్ ఫేజ్ లో సెలెక్ట్ చేయడం జరిగింది. గతంలో మరి 3000 మంది దాకా సెలెక్ట్ చేశారు. ఇప్పుడు 2497 మందిని సెలెక్ట్ చేశారు. ఆల్మోస్ట్ అన్ని కూడా చూసినట్టయితే 5000 దాకా మనకు 2 phases లో సెలెక్ట్ చేసినట్టుగా కనిపిస్తుంది. గతంలో కూడా మనం వీడియోలో చెప్పాం 5000 దాకా ఇస్తామని కేవలం 3000 మందికి ఇచ్చారని. మరి దీంతో సెకండ్ ఫేజ్ తో ఉన్నటువంటి అభ్యర్థులతో కలుపుకుంటే ఆల్మోస్ట్ మరి ప్రభుత్వం గతంలో ఎంతమందికి అయితే ఈ ఆన్లైన్ ఉచిత కోచింగ్ ఇస్తామని చెప్పిందో అంతమందికి మరి ఇక్కడ టోటల్ గా వచ్చినట్టు మనకు కనిపిస్తోంది. కాబట్టి ఎవరైతే సెకండ్ ఫేజ్ లో పేరున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారు మరి వెబ్ ఆప్షన్స్ అనేవి ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం ఇక్కడ లాగిన్ అని కనిపిస్తుంది. లాగిన్ దగ్గర యూజర్ నేమ్ అండ్ దెన్ పాస్వర్డ్ ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చర్ ని ఎంటర్ చేసి సైన్ ఇన్ అని క్లిక్ చేయగానే మీ యొక్క లాగిన్ లోకి వెళ్తారు.
మరి ఎక్కడైతే మీరు ఫ్రీ మెగా డిఎస్సి కోచింగ్ కు అటెండ్ కావాలనుకుంటున్నారో అటువంటి ప్రాంతాలకు వెబ్ ఆప్షన్స్ అనేవి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఏపీ మెగా డిఎస్సి ఉచిత శిక్షణకు వెబ్ ఆప్షన్స్ ఎంపిక చేసుకోవాలి అనే దానికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా టెట్ మరియు డిఎస్సికి సంబంధించిన అప్డేట్స్ భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. ఈ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియో మీరు లైక్ చేసినట్టయితే చాలా మందికి ఈ వీడియో వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.